హాయ్ అందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ప్రతి ఇంటి గడపకి మామిడాకు యాపాకు ఉండాల్సిందే. ఎందుకంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి ప్రతి ఇంటి మామిడాకు కట్టుకుంటారండి. మా పిల్లలైతే చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఏం తెమ్మన్నా ఏం చేతికి అందించి ఇయ్యమన్నా కూడా ఇస్తారండి. నేను చెయ్యను అని అడగ కూర్చోరు. అందుకనే నాకు తొందరగా పని చేసినట్టు ఉండదండి. ఇద్దరు పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి అందుకనే దబదబ చేసుకుంటా. నేను భక్షల కోసం కూడా పప్పు నానబెట్టుకొని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్న 2 విజిల్లు దాకా. మా చిన్న పాప ఏమో బెల్లం దురుముతుందండి. నేను గోధుమ పిండితోని భక్షాలు చేస్తా, అందుకని కలుపుకొని పక్కన పెట్టేసిన. పూజ కూడా మా పెద్ద పాప చేసిందండి ఈరోజు పూజ. ఆ తర్వాతకి పూలన్నీ మంచిగా డెకరేషన్ చేసి పైన అమ్మవారికి కూడా మామిడాకు యాపాకు పెట్టి మంచిగా పూజ చేసుకుంది. ఆ తర్వాతకి ప్రసాదం అయినాక ప్రసాదం కూడా పెట్టేస్తుంది మా పాప. ఇది యాప పువ్వు అండి. పువ్వు తెంపుకొని వచ్చిన, మా ఇంటి దగ్గరనే చెట్టు ఉంటే పువ్వు తెంపుకొని వచ్చి మంచిగా పువ్వు ఏరి మంచిగా పచ్చడి కూడా చేసేసిన. ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. భక్షాలు కూడా మంచిగా కంప్లీట్ అయినాక ప్రసాదం అయితే దేవునికి పెట్టేసి పచ్చడి కూడా పెట్టేసినామండి. కొబ్బరికాయ కొట్టుకొని మా పిల్లలైతే ఆ తర్వాతకి నెయ్యి వేసుకొని మంచిగా తినేస్తారు. ఈ విధంగా చేస్తున్నాండి. ఇలా చిన్నగా చేస్తాను నేను భక్షాలు. ఒకటే పెద్దగా చేయకుండా ఇలా చిన్నగా చేసి మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. అందుకనే ఇలా చిన్నగా చేసి మా పిల్లలకు పెట్టేసానండి. ఇలా వేడి భక్షాలు మీద మంచిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. నిజానికి నాకు చాలా రెండైనా మంచిగా తృప్తిగా తింటాం మేము. చూడండి, నెయ్యి వేసుకొని మంచిగా వేడిగా కొన్ని భక్షాలు మనము చల్లగా అయినాకనే తింటే చాలా బాగుంటుంది అంటారు కదా. వేడి మీద అయినా ఆ నెయ్యి పోసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇడంగా అవుతుంటే ఇడంగా తినేస్తూనే ఉన్నా నేను. భక్షాలు అయితే అయిపోతుంది. ఆ పప్పు మిలిగితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ అంటే తెల్లారైనా చేసుకొని మళ్ళీ తింటాము. ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే పోసేసినండి పచ్చడి. నేను అందులో మామిడికాయ, కొబ్బరి, యాప పువ్వు, బెల్లము, చింతపండు ఇంకేమున్నా వేసుకోవచ్చండి. నేనైతే ఇంతవరకే వేసుకున్నా. దేవునికి మంచి నైవేద్యం పెట్టి మేమైతే తినేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.